హలో ఎవ్రీవన్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ ఖచ్చితంగా వచ్చే టాపిక్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సీనే కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, లేదా ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఉండే టాపిక్ ఇది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే డిగ్రీ అంటే స్థాయి, కంపారిజన్ అంటే పోల్చడం. అంటే డిగ్రీ స్థాయి కంపారిజన్ పోల్చడం అని చెప్తున్నాను. ఎవరిని పోల్చాలి? ఒక వ్యక్తులనైనా పోలుస్తాము, ఒక ప్రాంతాన్నైనా పోలుస్తాము, ఒక థింగ్ అయినా, ఒక వస్తువునైనా పోల్చడాన్ని కంపారిజన్ అంటారు. ఈ కంపారిజన్ లో అడ్జెక్టివ్స్ ఎన్ని రకాలంటే 3 టైప్స్ అడ్జెక్టివ్ చెప్పుకోవచ్చు కంపారిజన్ చేసేటప్పుడు. ఒకటి పాజిటివ్, ఒకటి కంపారిటివ్, ఒకటి సూపర్లేటివ్. పాజిటివ్ అంటే ఆడ ఎక్కడ కూడా కంపారిజన్ ఉండదు అని చెప్పడం. కంపారిటివ్ అంటే ఏంది? ఇద్దరి మధ్య కంపారిజన్ చెప్పడం. సూపర్లేటివ్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ కంపారిజన్ చెప్పడం. ఒక్కసారి చూడండి ఒక ఎగ్జాంపుల్ తోటి. రాజు ఈజ్ ఏ క్లవర్ బాయ్ అంటున్నాను. రాజు అనేవాడు క్లవర్ బాయ్ అంటున్నాను. అక్కడ ఎక్కడ కూడా కంపారిజన్ ఉందా? లేదు కదా. వితౌట్ కంపారిజన్ ఆయన రాజు తెలివైన బాలుడు అని చెప్తున్నాను. రాజు ఈజ్ క్లవర్ దెన్ రాము అంటే రాము కంటే రాజు తెలివైన వాడు అంటున్నాను. బిట్వీన్ 2 పర్సన్స్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ కానీ అని చెప్తున్నాను. రాజు ఈజ్ ద క్లవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటున్నాను. చూడండి, మొత్తం క్లాస్ అంటే మోర్ దెన్ 2 పర్సన్స్ కంటే ఎక్కువ కంపారిజన్ చేసినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అంటావు. ఒక గ్రూప్ కంపేర్ చేసినా కానీ సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఇలా క్లారిటీగా క్లియర్ గా నేర్చుకోవాలంటే మన లాంగ్ వీడియో చూడండి. అలాగే మన వీడియో స్టార్ట్ చేసి కూడా ఒక 3 months అయింది. ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీ ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.